దొంగ 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 నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? నమస్తే మిత్రులారా, మీరు చూస్తున్నారు మెరిట్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక ఊరిలో కొన్ని సెలూన్ షాప్స్ ఉన్నాయి. ఆ సెలూన్ షాప్స్ లో అప్పటి వరకు 50 రూపాయలకే కటింగ్, ట్రిమ్మింగ్, షేవింగ్ అన్ని చేస్తున్నారు. కానీ అప్పుడే ఆ ఊరిలోకి కొత్తగా ఒక బార్బర్ వచ్చాడు. వచ్చి రాగానే కటింగ్ ఫ్రీ అని బోర్డు పెట్టి మిగిలిన సెలూన్ షాప్ వాళ్ళందరినీ మూసుకుని వెళ్ళిపోయేలా చేశాడు. దాంతో ఊర్లో వారంతా ఈ సెలూన్ షాప్ దగ్గరికి వచ్చేవారు. తర్వాత ఫ్రీ అనే బోర్డు తీసేసి కటింగ్, షేవింగ్, ట్రిమ్మింగ్ కేవలం 50 రూపాయలు మాత్రమే అని బోర్డు పెట్టాడు. మరి ఆ ఊరిలో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా, ఇంకా చచ్చినట్లు ఈ బార్బర్ దగ్గరికే రావాలి. మరి ఇప్పుడు ఆ బార్బర్ 50 రూపాయల బోర్డు తీసేసి 150 రూపాయలు పెట్టాడు. మరి ఊళ్ళో ప్రజలు ఊరుకుంటారా? అదేంటో అర్థమైంది కదా. భారతదేశంలోని టెలికాం నెట్వర్క్ లో దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ జియో తాజాగా జూలై 3 మరియు 4 తేదీల్లో రీఛార్జ్ రేట్లను 11 నుంచి 25% వరకు పెంచారు. దీని తర్వాత ఎయిర్టెల్ ఇంకా విఐ సిమ్లు కూడా టారిఫ్ రేట్లను చాలా వరకు పెంచాయి. అసలు ముఖేష్ అంబానీ జియో రీఛార్జ్ రేట్లను ఎందుకు పెంచాడు? బయట అయితే వాళ్ళ కొడుకు పెళ్లి కోసం పెంచాడు అని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది ఇలా నడుస్తుండగా ఇదే అదునుగా చూసుకుని బిఎస్ఎన్ఎల్ 4G ఇంకా 5G నెట్వర్క్లతో మార్కెట్ లోకి మళ్లీ రాబోతుంది. మళ్లీ తిరిగి రావడమే కాకుండా టాటా డోకోమోను కూడా కలుపుకుని వస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ 4G ఇంకా 5G సేవలను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొస్తే జియో పతనం మొదలైనట్టేనా? మరి ప్రస్తుతానికి బిఎస్ఎన్ఎల్ లో అయితే 5G లేదు. 2025 నాటికి 5G నెట్వర్క్ ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని బిఎస్ఎన్ఎల్ చెప్పింది. మరి బిఎస్ఎన్ఎల్ దాటికి జియోతో పాటుగా ఎయిర్టెల్ ఇంకా విఐ తట్టుకుని నిలబడగలవా? ఈ విషయం తెలుసుకోబోయే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది. అలాగే వీడియోని చివరి వరకు చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ముఖేష్ అంబానీకి టెలికాం ఫీల్డ్ అంటే ఇష్టం ఉండడంతో 2012లోనే బ్యాక్గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టి ఇన్ఫోటెక్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులలో 90% కొనేశాడు. ఆ తర్వాత వాటిని జియోగా పేరు మార్చాడు. 2016లో జియోని పబ్లిక్ చేసి ఫ్రీగా 4G ఇంటర్నెట్ ని ఇంకా అన్లిమిటెడ్ కాల్స్ ని అందించాడు. ఇది భారతదేశ టెలికాం రంగంలో పెద్ద మార్పుని సృష్టించింది. దీని ద్వారా దేశం టెక్నాలజీలో 10 సంవత్సరాలు ముందుకు దూసుకెళ్లింది. మనం వాడుతున్న ప్రతి వెబ్సైట్ లేదా సోషల్ మీడియా జియో 4G ఇంటర్నెట్ ఫ్రీగా వచ్చినప్పటి నుండి విపరీతంగా వాడడం మొదలుపెట్టారు. ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ కూడా జియో వచ్చినప్పటి నుంచి ఇండియాలో విపరీతమైన వేగాన్ని పుంజుకున్నాయి. జియో వల్ల కేవలం ఒకే ఒక నెలలో ఎయిర్టెల్, వొడాఫోన్ లాంటి పెద్ద టెలికాం కంపెనీలు కూడా మార్కెట్ లో వేల కోట్ల రూపాయలు నష్టాన్ని చూశాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే జియో దెబ్బకి తమ కంపెనీలు మూసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. వొడాఫోన్, ఐడియా లాంటి పెద్ద కంపెనీలు కూడా జియో దెబ్బను తట్టుకోలేక 2 కంపెనీలు కలిసిపోయాయి. జియో అప్పట్లో 4G విప్లవాన్ని సృష్టించింది. ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ కూడా పూర్తిగా కూలిపోయేది. కానీ బిఎస్ఎన్ఎల్ ని కాపాడింది గ్రామీణ ప్రాంతాల ప్రజలే. బిఎస్ఎన్ఎల్ చిన్న చిన్న గ్రామాల్లో, కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వలన గ్రామ ప్రజలు బిఎస్ఎన్ఎల్ ని వదులుకోలేదు. తర్వాత ముఖేష్ అంబానీ జియో ఫోన్ ని లాంచ్ చేసి జియో యాప్ ని అందులో పెట్టారు. కేవలం 2 రోజుల్లోనే 47,500 కోట్ల రూపాయలను సంపాదించింది. అంటే జియో ఫోన్లు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో మీరే ఆలోచించండి. అయితే ఇంకా జియో రీఛార్జ్ విషయానికి వస్తే టారిఫ్ రేట్లు పెరగక ముందు రోజుకి 1 GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్ ఇంకా ఎస్ఎంఎస్లు ఇవి 28 రోజులకి 209 రూపాయలు. కానీ ఇప్పుడు అదే రీఛార్జ్ ప్లాన్ 249 రూపాయలు. దీనినే ఒకసారి బిఎస్ఎన్ఎల్ తో పోల్చి చూసుకుంటే ఇవే ప్లాన్ బెనిఫిట్స్ బిఎస్ఎన్ఎల్ లో 108 రూపాయలకే వస్తున్నాయి. కానీ సమస్య ఏంటంటే బిఎస్ఎన్ఎల్ లో 5G లేదు, ఇంకా 4G కూడా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేదు. అయినా సరే రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ఇంకా వొడాఫోన్ ఐడియా ఈ టారిఫ్లు పెంచడం వలన కేవలం 2 రోజుల్లోనే 2.5 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ కి మారిపోయారు. మరో 25 లక్షల మంది కొత్తగా బిఎస్ఎన్ఎల్ సిమ్ ని తీసుకున్నారు. అయితే బిఎస్ఎన్ఎల్ ఇదే అదనుగా చూసుకుంది. 2024 ఆగస్టుకి బిఎస్ఎన్ఎల్ 4G సేవలను అన్ని ప్రాంతాల్లోకి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పింది. ఇంకా 2025 నాటికి 5G సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అయితే ఇప్పుడు టాటా కంపెనీలో భాగమైన టీసీఎస్ బిఎస్ఎన్ఎల్ ని అభివృద్ధి చేయడానికి రంగంలోకి దిగింది. బిఎస్ఎన్ఎల్ ఒక ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ వాళ్ళు ప్రకటించిన విధంగా 4G ఇంకా 5G సేవలను అందుబాటులోకి తీసుకురాగలిగితే మళ్ళీ బిఎస్ఎన్ఎల్ హవా మొదలైనట్లే. రిలయన్స్ జియోకైతే నష్టాలు తప్పవు. మరి మార్కెట్ లో మోనోపోలీ బిజినెస్ ఉండకూడదు కదా. అయితే మరి మీరే సిమ్ వాడుతున్నారు? అలాగే మీలో ఎంతమంది బిఎస్ఎన్ఎల్ కి మారాలి అనుకుంటున్నారు? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. నేను మీ మెరిట్ ఇండియా తెలుగు. జై హింద్, జై తెలుగు.